వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. నీకు బండి తోటి కృష్ణ తోటి ఎలా పరిచయం అయింది? ఎన్ని సంవత్సరాల నుంచి మీ ప్రేమ? మాది 3 years లవ్. ఎట్లా పరిచయం ఏంటంటే మా పెద్దన్న వల్లనే పరిచయం అయ్యిండు. ఒకసారి మా పెద్దన్న ఇంటికి తీసుకొచ్చిండు. తీసుకొస్తే అట్లా మాట్లాడడం జరిగింది బంటి ఫస్ట్. తర్వాత ఇంకా నార్మల్గా నేను మాట్లాడడం జరిగింది. అట్లా లవ్ చేసుకున్నాం. మేము ఒక 3 years వరకు చేసుకున్నాం. తర్వాత మా ఇంట్లో తెలిసింది మా లవ్ తెలియంగానే ఆయనకి క్యాస్ట్ వేరు, వాళ్ళకి మనకి వాళ్ళ తక్కువ క్యాస్ట్, చాలా తక్కువ క్యాస్ట్, మనం ఎట్లుంటాం వాళ్ళు ఎట్లుంటారు అని చెప్పి అది ఇది చెప్పి నన్ను చాలా టార్చర్ పెట్టారు ఇంట్లో. నేను ఉండలేక ఇంకా బంటి నేను ఉండలేను, నేను ఇంట్లో నేను వచ్చేస్తాను, నేను పెళ్లి చేసుకుంటా అంటే నన్ను పెళ్లి చేసుకుండు. ఆగస్టు 7కి పెళ్లి చేసుకున్నాం. మేము నికరికల్లో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకోగానే ఎమ్మటే మేము వేరే కళ్ళు వెళ్ళిపోయినాం. వేరే కళ్ళు వెళ్ళిపోయినాక మేము కేసు పెట్టలేదు ఇంకా మా మమ్మీ వాళ్ళ డాడీ మీద. ఎందుకు వాళ్ళు మళ్ళీ పరువు పోతుంది వాళ్ళది అని చెప్పి బంటి ఆలోచించిండు. ఎందుకు వాళ్ళ పరువు పోతుంది, మనం ఏం పెట్టకూడదు అని చెప్పి ఆలోచించి పెట్టలేము మేము. వాళ్ళే నా మిస్సింగ్ కేసు పెట్టారు నేను పోయినా అని. ఆల్రెడీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఎమ్మటే మా మమ్మీకి ఫోటో పెట్టి నేను పెళ్లి చేసుకున్నా, నన్ను వెతక్కురే అని చెప్పి చెప్పినా కూడా ఇంకా వాళ్ళు కేసు పెట్టిరు, మిస్సింగ్ కేసు. అట్లా 1 week మేము కనపడకుండా వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మా ఊరు వాళ్ళని ఇంకా బంటి ఫ్రెండ్స్ ని ఇంకా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిరు. మమ్మీ వాళ్ళు స్టేషన్ కి పిలిపించి అట్లా స్టార్ట్ చేస్తుంటే ఇంకా వాళ్ళు మా వల్ల ఎందుకు ఇబ్బంది పడడం అని చెప్పి ఇంకా బంటి మనం వెళ్ళిపోదాం స్టేషన్ కి, మాట్లాడదాం ఏమన్నా ఉంటే అని చెప్పి వెళ్ళిపోయినాం. మేము ఒక 1 week తర్వాత వెళ్ళిపోయి స్టేషన్ లో సరెండర్ అయినాం. ఇట్లా వాళ్ళందరూ పోలీస్ వాళ్ళు అన్ని అడిగిర్రు, అన్ని చెప్పినాం వాళ్ళకి. నెక్స్ట్ మమ్మీ వాళ్ళని పిలిపించారు. మమ్మీ వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళు మాట్లాడిర్రు ఇంకా కొంచెం మాకు టైం ఇవ్వండి, ఒక 1 month 1 year అట్లా కొన్ని రోజులైనా టైం ఇవ్వండి అని చెప్తే నేను వెళ్ళనన్నా. ఇంకా వెళ్ళనంటే ఇంకా ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలిగా అని చెప్పి పోలీసులు అన్నారు. అనడం వల్ల ఒక 2 days ఉంటా అని నేను చెప్పిన. ఆ 2 days కూడా నాకు పోవాలనిపించలేదు కానీ వాళ్ళు ఒప్పుకుంటారేమో అని చెప్పి పోయినా. నేను ఆ 2 days ఉన్నా కూడా నాకు బంటే కావాలి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో చెప్పిన. నేను అట్లయితే మేము ఒప్పుకోము, వాళ్ళ క్యాస్ట్ వేరు మన క్యాస్ట్ వేరు కాబట్టి మేము ఒప్పుకోము, పోతే మరి అటే పోవాలని చెప్పి అన్నారు. సరే నేను బంటితోనే ఉంటా, మీతోనే ఉండను అని చెప్పిన. నెక్స్ట్ 2 days తర్వాత నన్ను స్టేషన్ లో తీసుకొచ్చారు. నేను బంటితోనే ఉంటా అని చెప్పిన స్టేషన్ లో. నెక్స్ట్ ఇంకా మేము బంటితోనే వచ్చేసి నేను సూర్యాపేటలోనే ఉంటున్నాం ఒక 6 months నుంచి. మేము ఇట్లనే ఇక నార్మల్ గా మాదేందో మేము చూసుకుంటున్నాం, నార్మల్ గా ఉన్నాం. మీకు మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళే స్టేషన్ లో బాండ్ పేపర్ రాయించుకుర్రు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఎందుకు చేసిర్రు? మీకు మాకు సంబంధం లేదు అన్నారు కదా, మరి ఎందుకు చంపాలి? సంబంధం లేనప్పుడు వాళ్ళకి ఎందుకు మేము ఎట్లుంటే అట్లా చేస్తుర్రు. మా పెద్దన్న బెదిరించేవాడు, కంటే ఎవరెవరితోనో అన్ని చంపుతా ఇది చేస్తా అని చెప్పేవాడు. అట్లా వేరే వాళ్ళు వచ్చి బంటికి చెప్పడం అట్లా జరిగినాయి. అయితే ఇంకా మొన్న ఈవినింగ్ ఇట్లా బైరు మహేష్ ఆయన ఫోన్ చేసిండు. ఒక 1 week ఊకే ఫోన్ చేస్తా ఉంటుండు, ఒక 1 month నుంచి. ఇంకా 1 week నుంచి ఇంకెక్కువ చేస్తుండు. ఎందుకు అని అంటే బంటి ఎందుకు ఏడికి వెళ్తున్నావు ఊకంటే అని చెప్పి నేను ఒకరోజు అడిగితే ఇట్లా ఆయనకి పడదంట, గొడవలు ఉన్నాయంట బంటి చెప్పిండు. అయితే మరి ఊకే ఫోన్ చేస్తుండు భార్గవి నాకు అని చెప్పి అంటే, మరి నీకు ఆయనకు పడదని చెప్పినావు కదా, మాట్లాడమాక అని నేను అన్నా. అంటే ఇంకా వదిలేసిండు. అట్లనే వదిలేసిన తర్వాత మళ్ళీ అట్లనే చేస్తా ఉండు ఫోన్. ఏందో అని చెప్పి ఒకసారి లిఫ్ట్ చేసిండు. అట్లా కన్వర్సేషన్ మొదలైంది వాళ్ళిద్దరికి. మొదలైన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడుకోవడం, ఆయన ఏదేదో చెప్పడం ల్యాండ్ విషయంలో అని చెప్పి, ఇట్లా మనీ ఇప్పియడంలా. ఇప్పుడు రియల్ ఎస్టేటే చేస్తాడు బంటి, ఆయన నమ్ముతాడు కదా ఖచ్చితంగా. ఇక్కడ ల్యాండ్ ఉందంటే మాట్లాడడానికి పోతాడు. అట్లా ల్యాండ్ ఉందని చెప్పి 1 వారం రోజులు నమ్మించారు. 1 నెల రోజుల దాకా మంచిగా మాట్లాడి మొన్న అట్లా చేసిండ్రు. పిలిపించిండు 5ంటికి పిలిపించి ఏం చేసిర్రో ఏమో. మళ్ళీ నేను ఫోన్ చేసిన, ఇంకా రావట్లేడు నా బంటి అని చెప్పి. 9 దాకా చూసిన, ఇంకా రావట్లేడని చూసిన 11కి అట్లా ఫోన్ చేసిన. ఆల్రెడీ బంటి పోయిన తర్వాత కొద్దిసేపటికి నాకు బైరు మహేష్ ఆయన ఫోన్ చేసిండు. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా, బంటి ఫోన్స్ నేను లిఫ్ట్ చేయను. అయితే ఫోన్ తీసుకెళ్ళలేదు, నేను ఫోన్ మాట్లాడుతున్నా ఆ టైంలో ఆయన ఫోన్ చేసినప్పుడు ఫస్ట్. అయితే ఇట్లా ఆయన ఫోన్ చేయగానే ఇట్లా నాది హోల్డ్ లో పెట్టి బంటికి ఇచ్చి మాట్లాడిండు. ఆయన వెళ్ళిపోయిండు. నేను నార్మల్ గా బయట ఉంటాడేమో అని చెప్పి నేను అనుకున్నా.
నాకు చెప్పిపోతాడు ఏడికి పోయినా. నాకు ఫోన్ ఇచ్చిండు, ఇంకా నేను ఫోన్ మాట్లాడుకుంటున్నా నా ఫ్రెండ్తోని. అట్లా మాట్లాడుకుంటుంటే వెళ్ళిపోయిండు. ఇంక సర్లే ఏడనో ఉంటాడులే అని చెప్పి నేను అనుకున్నా. 8:00కి నేను ఇట్లా పిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి, పిన్ని ఇటు ఏడన్నా బంటి ఉందా అంటే లేడని చెప్పింది పిన్ని. సరే మరి ఎక్కడికి వెళ్ళిండేమో, వస్తాడులే ఎప్పుడైనా వెళ్తాడు కదా అని చెప్పి నేను అనుకున్నా. అట్లా ఆయన ఫోన్ చేసిండు, వెళ్ళిండు. ఇంకా రావట్లేదు, 9 అవుతుంది. 11 అయ్యేసరికి ఇంకా రావట్లేడు. నేను 11కి ఆయనకు ఒకసారి ఫోన్ చేసిన, ఒక 2 టైమ్స్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. బైర్ మహేష్కి ఫోన్ చేసిన, ఆయన దగ్గరనే ఉంటాడని చెప్పి. ఆయనతోనే మాట్లాడిండు పోయేటప్పుడు అని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. ఆయన చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంకా రావట్లేడు. ఇంకా బంటి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చేసినా తెలియదు అని చెప్పారు. తర్వాత 3 అవుతుంది, ఇంకా రావట్లేడు అని చెప్పి మా వదినకి చెప్పిన నేను. మా వదిన ఇట్లా బంటి ఇంకా రాలేదు ఇంటికి, ఏడికి పోయిండో ఏమో, మరి నెంబర్ ఇస్తా మాట్లాడు నువ్వు అని చెప్పి చెప్పిన. చెప్తే సరే అని చెప్పి తీసుకుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మా వదిన ఫోన్ చేస్తే. నెక్స్ట్ మళ్ళీ నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. కొద్దిసేపటికి నేను చేసిన. నెక్స్ట్ మళ్ళీ 5:00కి 6:00కి అట్లా మార్నింగ్ వర్క్ చేస్తూనే ఉన్నా నేను ఫోన్. స్విచ్ ఆఫ్ వచ్చింది ఆయనది. ఇంకా నెక్స్ట్ ఇంకా మార్నింగ్ 6:00కి ఇట్లా చెప్పిర్రు. 7:00కి అట్లా 6:30 అట్లా చెప్పిండ్రు. ఇట్లా బంటి ఏడుండు ఫోన్ చేసిర్రు పోలీస్ వాళ్ళు. బంటి ఏడుండు అని అంటే బయటికి వెళ్ళిండు, నైట్ ఇంకా రాలేదు అని చెప్పిన. బంటి ఎట్లుంటాడు, ఏ షర్ట్ వేసుకున్నాడు, కటింగ్ ఎట్లా చేసుకుండు అని చెప్పి అన్ని అడిగితే నేను చెప్పిన. చెప్పిన తర్వాత ఎందుకు అని అంటే చెప్పలేదు వాళ్ళు. మళ్ళీ నేను ఎందుకు అని అన్నా. అయితే కాసేపు అయినాక ఫోన్ చేస్తామమ్మా అని చెప్పి కట్ చేసిర్రు. వాళ్ళు చెప్పలేదు. ఇంకా నాకు తెలిసిన అన్నయ్య ఫోన్ చేసి ఇట్లా ఇక్కడికి రారా పిల్లలు, మరి చెరువు దగ్గరికి రా అంటే అక్కడ రాండి అంటే నాకు అప్పటికి కొంచెం అర్థమైంది. అర్థమయ్యేసరికి ఇంకా నేను ఏడుస్తున్నా. అప్పటికి అడిగితే ఒకసారి ఏం లేదులే అన్నాడు. ఇంకా నార్మల్గా బయటికి వెళ్తాడేమో అనుకున్నా. ఒకసారి వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నా, ఇట్లా ఈడికి రా, మేము ఇది దాగుతాం, నువ్వు అది దాగు అని చెప్పి అన్నారు. అది మాత్రం నేను విన్నా. బైర్ మహేష్ అన్నాడు ఆ రోజు. లేదు, బంటికి లేదు, ఎప్పుడు తాగలేదు. 6 months నుంచి ఎట్లున్నారు మీరు? మేము చాలా మంచిగా ఉన్నాం. చాలా అసలు వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పినాం కదా ఆల్రెడీ. వాళ్ళ జోలికి మేము పోవట్లేము, వాళ్ళు మా జోలికి ఎందుకు రావాలి? మేము మంచిగా ఉన్నాం, అంతా హ్యాపీగా ఉంది మాది. మా కష్టం ఏంటో మేము బతుకుతున్నాం. వాళ్ళ మీ రూపాయి అడుగుతలేము, ఏం చేస్తలేము. ఇలా మా అన్నయ్య బెదిరియడం అది ఇది చేసి ఇట్లా చేసిండు మా అన్నయ్య. ఇంకా బైర్ మహేష్ వీళ్ళే అంతా చేసిండు. చెప్పింది చెప్పింది జాగ్రత్తగా ఉండండి చెప్పింది. రిసెప్షన్ పెట్టుకుంటాం మరి మాట్లాడమా ఇంట్లో అని చెప్పి మా వదిన అన్నది. అంటే లేదు మా వాళ్ళు ఒప్పుకునేటట్లు లేరు, వద్దులేండి మంచిగానే ఉంటారు కదా ఉండండి అని చెప్పింది మా మమ్మీ. తర్వాత ఈ మధ్య కాలంలో మాట్లాడలేదు అంటే ఫోన్ మాట్లాడేది అన్న అప్పుడప్పుడు. కానీ మధ్యలో ఏం ఇట్లా చెప్పలేదు అంటే ఇంత కూడా తెలియకపోయి ఉండొచ్చు. మమ్మీకి కూడా తెలియకపోతుండే ఇట్లా చేస్తారని. ఇప్పుడు మీ మమ్మీ మాట్లాడుతుంది, ఒకవేళ మా అమ్మాయి వస్తే తీసుకోవడం మీరు ఏమంటారు? నేనైతే వెళ్ళను వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. మా మామయ్యతోని మా వదినతోని ఉంటా. వాళ్ళని కావాలంటే వాళ్ళు నన్ను చదివిపిస్తే నేను చదువుకున్న తర్వాత నేను జాబ్ చేసుకొని వాళ్ళని నేను చూసుకుంటా. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను. మరి ఇప్పుడు చంపిన వాళ్ళు ఇద్దరు మీ బ్రదరు ఉంటారు కదా, వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాలి? ఇప్పటివరకు ఏమన్నా అఫీషియల్ గా చెప్పారు? లేదు, ఇంతవరకు అయితే ఏం చెప్పలేదు నాకు. వాళ్ళు దొరికిర్రు అని చెప్పట్లేరు, వాళ్ళని తీసుకొచ్చి మాకు అప్పచెప్పంటే ఇస్తలేరు, ఏం చేస్తలేరు, ఏం చెప్పట్లేరు. అట్లా నా బంటికి అయినట్టు వాళ్ళకు కూడా కావాలి. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి జైలు శిక్ష కావాలి. అది ఎవరైనా సరే, నా అన్నదమ్ములైనా ఎవరైనా సరే. మా తమ్ముడు పోయినా మా తమ్ముడిని చేసుకున్నందుకు మాతో ఉంటా అంటే ఉంచుకుంటాం. నా చెల్లె లెక్కనే నాతో ఉంటది, చదివించుకుంటాం. ఇప్పుడు నా తమ్ముడిని చేసుకున్నందుకు నా తమ్ముడిని చంపారు కదా, మాతో ఉంటది కదా అంటే మమ్మల్ని కూడా చంపుతారా? మమ్మల్ని కూడా చంపుతారు అన్నట్టుగా మాతో ఉంటే అది కూడా మాకు చెప్పాలి. మాతో ఉంటా అంటే మేము ఉంచుకుంటాం. మాతోనే మేము ఉన్నంత కాలం మాతోనే ఉంటది, మేము వదులుకోం. మమ్మల్ని కావాలని మాతో ఉంటే మేము ఉంచుకుంటాం. అమ్మాయిని మా చెల్లెలాగా నేను చూసుకుంటా. కానీ నా తమ్ముడు చంపారు కదా, ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు నా తమ్ముడు చంపారు కదా చేసుకుందని, మమ్మల్ని కూడా చంపుతారేమో ఉంది, నాకు అనుమానం ఉంది. ఎందుకంటే వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి రావడానికి నా తమ్ముడు చంపారు.
మళ్ళీ ఇప్పుడు అమ్మాయి పోనంటుంది కదా, మా మీద కూడా పడతారు ఇక. మీకు రక్షణ కల్పించాలి. మాకు రక్షణ కల్పించాలి. అమ్మాయి మాతోటే ఉంటది, మేమే చూసుకుంటాం. మా తమ్ముడు ఇచ్చిన బంధం కాబట్టి, నా తమ్ముడు లేకపోయినా నా బంధాన్ని నేను ఉంచుకుంటా. కానీ మాకు రక్షణ కావాలి. నా తమ్ముడిని చంపినట్టు మా మీద కూడా పెడతారు వాళ్ళు. మాకు రక్షణ కావాలి. నా తమ్ముడు నిన్ననే మొన్న 26 జనవరి రోజు నా పెద్ద బిడ్డ స్కూల్లో డాన్స్ చేస్తే వీడియో కాల్ చేసి మాట్లాడిండు. మంచిగా నవ్వుకుంటా మాట్లాడిండు. అక్క పిల్ల నా కోడలు మంచిగా డాన్స్ వేసింది అక్క, ముందుంటక వెనక కొంచెం అక్క అని మాట్లాడిండు. సాయంత్రం 5 గంటలకు మళ్ళా ఫోన్ చేస్తే నా తమ్ముడు లేడు, ఆచూకీ లేకుండా పోయిండు. ఇంట్లో ఉన్నోని పిలిచిర్రు, నా తమ్ముని చంపిర్రు. నా తమ్ముడు పెళ్లి చేసుకొని ఆ పిల్లకి ఏమైనా అన్యాయం చేసిండా? ఆ పిల్లని బంగారం లెక్క చూసుకుంటుండు. ఆ పిల్లకి ఏం అన్యాయం చేయలేదు నా తమ్ముడు. ఎందుకు చంపిండు వాళ్ళన్న నవీన్ నా తమ్ముడిని ఎట్లా చంపారో ఆ నవీన్ కూడా అట్లా చంపాలి. నాకు కావాల్సింది అది. నవీన్ పట్టుకోవాలి, మహేష్ గారిని పట్టుకోవాలి, వీళ్ళని చంపాలి. నాకు కావాల్సింది అది. నా తమ్ముడు ఏమని ఆయన చేసిందని చంపిరండి నా తమ్ముడిని. నా తమ్ముడు ఎవరికి ఏం పాపం చేసిండండి. నా తమ్ముడు ఎవరి జోలికి పోయిండని చంపారు. మీ తమ్ముడు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడినాడు? 26 జనవరి రోజు 3 గంటలకి వీడియో కాల్ చేసి నా పిల్లలతో మాట్లాడిండు, నాతో మాట్లాడిండు. మంచిగా నవ్వుకుంటా, ఏ టెన్షన్ లేకుండా మంచిగా నవ్వుకుంటా మాట్లాడిండు. సాయంత్రం 5 గంటలకు బయటికి పోయిండట. ఈ అమ్మాయికి ఫోన్ ఇచ్చిపోయిండట. కథం ఇక. మీరు మళ్ళీ నైట్ ఏమన్నా కాల్ చేయడం కానీ మహేష్ కాల్ చేసిరా? మహేష్ కాల్ చేస్తే నాకు నెంబర్ ఇచ్చింది, కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నా తమ్ముడిని పిలిపించుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. 20 మంది 30 మంది కలిసి నా తమ్ముడిని చంపారు. నా తమ్ముడిని ఒక్కరిని పిలిచి, వాడేవాడ నా తమ్ముడి ఫ్రెండ్ అట, వాడు నా తమ్ముడిని నమ్మించి తీసుకొని పోయిండు, వాడు కూడా కావాలి. నా తమ్ముడిని బైర్ మహేష్ ఇంకెవరో నా తమ్ముడు ఫ్రెండ్ అట, ఎవడో ఇడికి పోదాం రాండి అని తీసుకొని పోయిండట. వాడు కూడా బయటికి రావాలి. నా తమ్ముడిని చంపిన వాళ్ళందరూ 20 మంది చంపారు, 30 మంది చంపారు, వాళ్ళందరూ రావాలి. వాళ్ళందరూ జైలు శిక్ష అనుభవించాలి. నా తమ్ముడిని చంపినోడు మాత్రం చావాలి. వీళ్ళన్నా నవీన్ నా తమ్ముడిని చంపిండు, నవీన్ మాత్రం ఖచ్చితంగా చంపాలంతే. మేము ఒక 1 year బ్యాక్ ఇట్లా పెళ్లి సంబంధాలు చూద్దామని అడుగుతున్నామండి. తన్ని చెప్పాడు ఇట్లా, బావ నేను ఇట్లా ఒక అమ్మాయిని లవ్ చేశాను, తన్నే చేసుకుంటాను అనేసి చెప్పడంతో సరే మేము వచ్చి అడగమా బంటి అని అంటే, వద్దు బావ వాళ్ళు కొంచెం ఇక ఒప్పుకోరు ఎట్లా అయిన వాళ్ళు, వాళ్ళ అన్నలు కొంచెం పొలిటికల్ కానీ కొద్దిగా రౌడీజన్ చేసేటట్టు ఉంటారు, మీరు వచ్చి చెప్పుకున్నా అడిగినా కానీ ఒప్పుకోరు వాళ్ళు, కొంచెం మన మీద గొడవ చేస్తారు, మీరేం అడగండిలేండి నేనే చూస్తాను అన్నాడు అనమాట. ఇక తనకి సంబంధాలు చూస్తా ఉంటాను ఇంటి దగ్గర. తన నుండి ఇక కొంచెం ఫోర్స్ ఎక్కువైపోయి నేను వచ్చేస్తా బంటి అనేసి 6 months బ్యాక్ బయటకు వచ్చేసింది. సడన్ గా వచ్చేసేస్తే తను ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకుందాం అంటే ఎక్కడ చర్చిలో ఇట్లా ఎక్కడ చేయనంటే ఒక గుడి దగ్గర చేసేసుకున్నారు. చేసుకుని ఒక వారం రోజులు బయటకు వెళ్ళారు ఎక్కడికో. మాకు కూడా ఫోన్ చేయలేరు అసలు, ఎవరికి చేసుకున్నది కూడా వాళ్ళ నాన్నకి చేయలేరు, అక్కకి చేయలేరు, మాకు ఎవరికి చేయలేరు. వెళ్ళి 1 week తర్వాత మాకు కలిశారు, హైదరాబాద్లో ఫోన్ చేసారు. వచ్చాం బావ ఇట్లా మా ఫ్రెండ్స్ అందరినీ అరెస్ట్ చేస్తా ఉన్నారు, నా వల్ల వాళ్ళు ఎందుకు ఇట్లా సఫర్ అవ్వాలి అనేసి నేనే పోయి లొంగిపోతాను, పోయి కేసు పెడతాను. మాకు కాల్ చేయలేరు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది తనది. ఇట్లా మామయ్య ఫోన్ చేసేసి బండి ఇట్లా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయినా కానీ ఇంకా వాళ్ళ అక్క ఏడ్చుకుంటున్నది, ఎక్కడ పోయాడు నా తమ్ముడు అని అంటే, సర్లే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు ఎటు పోయారు అక్క, ఏం పర్లేదు మంచిగా ఉంటారు, ఏం కంగారు పడకండి అని చెప్పారు. ఇక మేము 1 week తర్వాత మాకు కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారు, ఇట్లా సూర్యాపేట వెళ్తున్నాం బావా, ఇట్లా కేసు పెడదామని వెళ్తున్నాం. ఇన్ని రోజులు అయితే పెట్టలేదు, ఎందుకనంటే వాళ్ళ అమ్మ నాన్నలు మళ్ళీ మా మీద ఫస్ట్ కేసు పెట్టారు మా కూతురు అనేసి, ఒకవేళ ఒప్పుకొని పెళ్లి చేసేస్తే మంచిగా ఉంటుంది కదా, మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు ఎందుకు అనే ఉద్దేశంతో పెట్టలేదు బావ. పెట్టలేదు తను, ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు ఫీల్ అవుతారు, వాళ్ళ అన్నయ్యలు ఇట్లా కొద్దిగా బయట తెలిసిన వాళ్ళు పొలిటికల్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారు, తను ఇబ్బంది పెట్టడం ఎందుకులే, వాళ్ళు ఒప్పుకుంటే ఒక చేసుకుందాం అనేసి కేసు పెట్టలేదు బావ. మా ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్తారంటే వాళ్ళు కూడా మా పైన మిస్సింగ్ కేసు పెట్టారు, నేను తీసుకెళ్తున్నట్టు. ఇక నేను వెళ్ళి పెట్టకపోతే మళ్ళీ బాగుండదు కదా, నేనే అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చినట్టు ఉంటుంది అనేసి వెళ్ళారు. సూర్యాపేట వచ్చేసి డిఎస్పీ గారిని కలిసి ఇక్కడ ఉన్న కొంచెం పెద్దవాళ్ళు మా రిలేషన్స్ ఉంటే వాళ్ళందరితో కలిసేసి కేసు పెట్టారు. తనని అడిగారు వెళ్తావా అమ్మ అని, వాళ్ళ అమ్మ నాన్నలకి వచ్చి బతిలాడితే కూడా వెళ్ళనన్నది తను, నేను బంటితోనే ఉంటానన్నది. 20 సంవత్సరాలు పెంచాము, నువ్వు వెళ్ళాలి అని అంటే రా అంటే బంటినే పంపించాడు. నువ్వు వెళ్ళమంటే వెళ్తా బంటి అని అంటే, వెళ్ళు 2 days అంటారు కదా వెళ్ళిరా, ఎందుకంటే మళ్ళీ నేను ఏదో ఆపుతున్నా అనుకుంటారు అనేసి అని అంటే వెళ్ళింది. తనే ఇప్పుడు ఇష్టపడింది కదా, మాతో ఉంటా అంటుంది. మా బామ్మర్ది నమ్మ 6 నెలలు తను
మాతో మా సొంత సిస్టర్లా కలిసిపోయింది. వచ్చిన వీళ్ళు 6 నెలల బట్టి కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. జనవరిలో కూడా మా ఇంటికి వచ్చారు. హైదరాబాద్లో ఉంటాను నేను. వచ్చారు, 1 వీక్ స్పెండ్ చేశారు, మా ఇంటి దగ్గరే ఉన్నారు. జస్ట్ 7వ తారీఖు ఇక్కడికి వచ్చారు. 7వ తారీఖు వచ్చిండు, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత వస్తా బావా అని అన్నాడు అనమాట. అని నిన్న ఇంకా మా పెద్ద కూతురు స్కూల్లో డ్యాన్స్ చేసేస్తే సండే రోజే, రిపబ్లిక్ డే రోజు వీడియో కాల్ చేసి అప్పుడే మాట్లాడి, రోజుకో 2-3 సార్లు కాల్ చేస్తాడు. మా చిన్న కూతురుతో బాగా ఆడుకుంటాడు. ఈమెతో లైవ్లో మాట్లాడి రేపు వస్తానా అనేసి చెప్పేసిన ఒక 2 అవర్స్కే ఫోన్ వచ్చేసిందంటే ఇట్లా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి తను ఇక రాకపోయేలోపు చెల్లి మాకు నైట్ 3:30కి మాకు ఫోన్ చేసింది. బంటి రాలేదక్క అని అంటే మేము తెలిసిన నెంబర్స్కి అన్నిటికి కాల్ చేస్తే కూడా అన్ని స్విచ్ ఆఫ్. పొద్దుడికి చూద్దాం లేనా, కొంతమంది ఫ్రెండ్స్ 6 o'clock చూద్దాం, ఎక్కడికి పోడు, ఇప్పుడు నైట్ మళ్ళీ ఎవరు అందరు కంగారు పడతా ఉంటారు. 7 o'clock కల్లా మాకు ఈ న్యూస్ తెలిసేసింది. తను పోలీస్ కేసు పెట్టి పెళ్లి చేసుకున్నాడు అన్న. అయినా కానీ ఏ పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు. ఎస్సీ ఎస్టీల పైన ఇంత దారుణాలు జరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోలేకపోయారు. ఎన్ని చట్టాలు ఉన్నా కానీ ఏమున్నా కానీ ఇంకా హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళపైన, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీల పైన హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా కానీ బలంగా వాటిని అమలు చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు. న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేస్తా ఉన్నాం. నా కోడలు కూడా అట్టే చూసుకుంటాయా. 26 జనవరి 7:30-8 గంటలకు వచ్చిండు. ఇడ్లీ ఇచ్చిండు. 200 ఇచ్చి డాడీ ఏమన్నా తెచ్చుకోకూరా అన్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు. ఫోన్ ఎత్తపోయేసరికి ఏంది ఫోన్ ఎత్తుతలేడని నేను మా చెల్లె భాగ్యకు ఫోన్ చేసిన. మా కోడలు ఎత్తింది. ఏందో బంటి ఉన్నాడంటే మామయ్య లేడు, ఇంటికి అర్జెంటుగా రా అని అంటుంది. మేము అర్జెంటుగా రమ్మంటుంది. నేను అనుకునేసరికి నాకు ఇంకొక కంచి కాల్ వచ్చింది. ఇంటికి పోయేసరికి మా ఇంటి రమ్మండి ఫోన్ చేసి తాతయ్య ఆడున్నావు అంటే నేను ఈడ పలానా కాడు ఉన్నారా అంటే అర్జెంటుగా ఇంటికి రా అన్నది. ఏంది అంటారు అర్జెంట్ అంటారు. పోయేసరికి ఏందంటే మా ఇంటి ఓనరమ్మ ఏడుస్తుంది. మా ఇంటి ఓనరమ్మ మా ఓనరు వాడంటే చాలా ఇష్టపడతారు. ఈ ఆఖరికి తట్టుకోలేక తాతయ్య బట్టి చనిపోయాడని చెప్పింది. ఏరియా సోట్లయితే ఆడవాళ్ళు ఉన్నారు కదా, రూరల్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసిరాపో చేసేస్తే పోస్ట్ మార్టం చేస్తా అంటే స్టేషన్కి నేను జయాకరు ఇంకిద్దరు ముగ్గురం కలిసి పోయి స్టేషన్లో రిపోర్టు రాసి ఇచ్చి వచ్చినాము. అప్పటికే 6 నెలల నుంచి ఎప్పుడు కానీ ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తున్నాను మీతో చెప్పడం చెప్పిండు. ఎవరి పేరు అన్న చెప్పడం అట్లా మహేష్ గారు, ఈ అమ్మాయి వాళ్ళ నవీను, డాడీ ఇటు సంగతి అంటే కొడక వద్దు, అక్క దగ్గర బావ పని చూసిండు, కోత డబ్బుల్లో ఉన్నాడు, తీసి ఇంట్లోకి వెళ్ళిపోయి 10,000 తీసుకొచ్చి ఇచ్చిన. పోయి అక్క దగ్గర పోయిండు పోరా అన్న. 10 రోజులకు మళ్ళీ ఫోన్ చేస్తే ఆడున్నారు అంటే ఇంటికనే ఉన్నాడు డాడీ అన్నాడు. ఏం అక్క దగ్గర పోలేదు అంటే తెచ్చిన పైసలన్నీ ఖర్చు అయినట్టు మళ్ళీ రారా ఇంకొక 5,000 ఇస్తాను, మళ్ళీ 5,000 ఇచ్చిన. అక్క కాడికి పోతున్నాడు. డాడీ నాకు ఇట్లా భయం వద్దురా, ఇక భయం నాకు కూడా భయం ఉందిరా, అక్క కాడ పోయిండు పోరా అన్న. అక్క కాడ పోయింటే ఈ భాగవతం జరిగేదే కదా సార్, జరిగేదే కదా. నా బిడ్డ లెక్కనే నా కొడుకును చూసుకుంటా సార్. నా కొడుకు ఆ పిల్ల అంకితమైంది, మా వంశాన్ని కూర్చింది. నా బిడ్డను ఎట్లా చూసినో నా కొడుకుని అట్నే చూసుకుంటా. చదువుతారంటే చదివిస్తాం, లేకపోతే ఇక ఇష్టం లేదు. మెడిసిన్స్ ఇప్పించిన ప్రతి నెల హైదరాబాదు ఎన్ఎంజే హాస్పిటల్కి తీసుకెళ్ళేది, మళ్ళీ తీసుకొచ్చుకునేది, మందులు ఇప్పించేది. క్యాన్సర్ సార్. 15-20 సంవత్సరాలు అవుతుంది సార్. నా దగ్గరనే ఉంచుకున్నా. అన్ని ఖర్చులు తీసుకున్నా. ఆ ఖర్చులు తీసుకుంటూ కూడా డిఎంఎల్ చేయించిన, వీడిని బి ఫార్మసీ చేయించిన, పాస్ అయ్యిండు. ఇక సీజన్లో ప్రయత్నం చేసినాము, కాలేదు. ఇక వద్దురా అక్క దగ్గర పోరా, బావ పని చూసిందని చెప్తే పోతా డాడీ అన్నాడు. అంటే చిన్నప్పటి నుంచి మీతో ఎట్లుండేది? ప్రతి విషయం ఏదైనా మీతో ఏదన్నా నేను ఎప్పుడు వారికి ఇచ్చిన 100-200 లేదు సార్. ఎప్పుడు ఇచ్చినా 3,000, 5,000, 3,000, 5,000.
చిన్నప్పటి నుంచి ఎలాంటి బాధ అనిపించినా ఏమన్నా మీతో షేర్ చేసుకున్నాను నన్ను నా కొడుకు నన్ను చూస్తేనే, జరిగినా మీకు చెప్పేది ఆ? ఏదైనా జరిగితే ఎమ్మటే మీకు చెప్పేది చిన్నప్పటి ఆ, ఉమ్. ఏం జరిగినా డాడీ నాకు ఇది అవసరం ఉన్నది. ఉమ్. కొన్ని దగ్గరికి పోయి తల దూర్చి కొట్లాట పెట్టుకునే తత్వం నా కొడుకు లేదు. ఉమ్. డాడీ నేను ఫీజు కట్టాలి, డాడీ నేను పలానా కాడికి యాత్రకు పోతున్నా, పలానా కాడికి ఇది పోతున్నా అది పోతున్నా అంటే పైసలు ఫోన్పేలో పంపించేశారు. ఉమ్. ఎప్పుడే కానీ మనకి 5,000కు తక్కువ పంపించలేదు సార్. ఉద్యోగం చేపిద్దాం అనుకుంటున్నాను. మంచి క్యారెక్టర్ గల మంచి గల సార్. సరే ఇద్దరు ఎట్లా కలిసిండ్రు అయినా కానీ నేను అనలే, కొడుక సరే మంచిగా ఉంటుంది అని చెప్పిన. అంటే ఇక ఇంత పని అయిద్దని నేను అనుకోలేదు సార్. సరే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.